సినిమా మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా తర్వాత చేస్తున్న సినిమా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందబోతున్న బ్రహ్మోత్సవం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. బ్రహ్మోత్సవం రెగ్యులర్ షూటింగ్ జూలై 10 నుంచి మొదలు కానుందని సమాచారం అందుతుంది. కుటుంబ విలువలకు పెద్దపీట వేస్తూ శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం కథని సిద్ధం చేసుకున్నారన్న సమాచారం కూడా మన దగ్గర ఉంది. ఈ సినిమాలో మహేష్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు. సమంత, ప్రణీత ముందే కన్ఫర్మ్ అయిపోయారు. తాజాగా మూడో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేయడం జరిగింది అన్న అధికారిక సమాచారం బయటకు వచ్చింది. కాజల్ ఎంపికతో బ్రహ్మోత్సవం సినిమాకి లక్ ఫ్యాక్టర్ కూడా బాగా కుదిరింది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. ఎందుకంటే కాజల్ దాదాపు పెద్ద హీరోలందరితోనూ సూపర్ హిట్లు ఇస్తూ వస్తుంది. గతంలో మహేష్ తో కూడా బిజినెస్ మ్యాన్ సూపర్ హిట్టే. అలానే సమంతకు కూడా మహేష్ తో ఇప్పటికే 2 సూపర్ హిట్లు ఉన్నాయి. అలా హిట్ కాంబినేషన్స్ అన్ని కలిసి బ్రహ్మోత్సవం సినిమాపై అభిమానులు అప్పుడే అంచనాల్ని పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ సంగతులు ఇలా ఉంటే బ్రహ్మోత్సవం సినిమాకి సంబంధించి మహేష్ తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం ప్రస్తుతం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదేమంటే ఇంకా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానే లేదు, అప్పుడే రిలీజ్ డేట్ ప్రచారంలోకి వచ్చేసింది. బ్రహ్మోత్సవం సినిమాని 2016 సంక్రాంతి కానుగ్గా జనవరి 8న విడుదల చేయాలి అని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అంతవరకే కాదు, ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు రాకూడదు, తప్పకుండా బ్రహ్మోత్సవం జనవరి 8న విడుదలయ్యి తీరాల్సిందే అని మహేష్ బాబు చిత్ర యూనిట్ కి హుకుం జారీ చేశారని, అందుకు తగ్గట్టుగా తన పూర్తి కోఆపరేషన్ అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపినట్టు తెలుస్తుంది. మహేష్ ఆర్డర్ కి అనుగుణంగానే చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం షూటింగ్ షెడ్యూల్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రయత్నం అయితే ముమ్మరంగానే సాగుతుంది. కానీ అనుకున్నది అనుకున్న ప్రకారమే జరగడం అంటే నిజంగా అద్భుతం జరిగినట్టే. ఎందుకంటే ఇది టాలీవుడ్, బాలీవుడ్ కాదు కాబట్టి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. నిజమే, మరి బాలీవుడ్ అంటే ఓ పక్కా ప్రణాళిక, పద్ధతి ఉంటాయి. అటువంటి పద్ధతుల్ని ఇప్పటి తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న వ్యవస్థలు పాటించడం అనేది ఓ సాహసం కిందే లెక్క. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న సిస్టమ్స్ అన్ని కలిసి ఒక మాట మీద నిలబడి పని చేస్తే అనుకున్నవి అనుకున్నట్టే జరుగుతాయి. కానీ ఎప్పుడు ఏ సిస్టమ్ లో లోపం వస్తుందో ఎవరు ఊహించలేరు. అంటే పక్కా ప్రణాళికలను వేసుకోకపోవటం మూలంగా ఒక్కోసారి షూటింగ్ కి సంబంధించి సమస్యలు రావచ్చు, మరోసారి పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించి సమస్యలు రావచ్చు. వీటికి సంబంధించి ఎటువంటి సమస్య లేదు, సినిమా రెడీ అయిపోయింది అనుకుంటే సినిమా రిలీజ్ కి సంబంధించి సమస్యలు రావచ్చు. అలా ఏదో ఒక మూల నుంచి ఎంత కాదనుకున్నా ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. అందుకు ప్రధానమైన కారణం ఇక్కడున్న సిస్టమ్స్ మధ్య సరైన అవగాహన లేకపోవడం ఒకటైతే, పక్కాగా ప్రణాళికలు వేసుకోకపోవడం రెండో కారణం. పోతే ఇలాంటి పరిస్థితి పరిశ్రమకి ఏ విధంగానూ ఉపయోగకరం కాదు. అందులో మార్పు రావాలి అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్లే తలుచుకోవాలి. వాళ్ళు చొరవ చూపించి 1-2 సార్లు చేసి చూపిస్తే మిగతా వాళ్ళందరూ కామ్ గా ఫాలో అవుతారు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో మహేష్ ఈ ప్రయత్నంగా సక్సెస్ కావాలని చాలా ట్రై చేస్తున్నారు. కానీ ఏదో ఒక అవాంతరం ఆయన ప్రయత్నాన్ని ప్రశ్నిస్తూనే వస్తుంది. చూడాలి మరి బ్రహ్మోత్సవం విషయంగానైనా మహేష్ బాబు తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటారో లేదో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.